హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో మనం స్విమ్స్ నుంచి మనకి ఈ రోజే బీఎస్సీ పారామెడికల్కి సంబంధించినటువంటి ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ స్టూడెంట్ యొక్క డీటెయిల్స్ అనేది రావడం జరిగింది. సో అలాగే ఇది వచ్చేసి ఇప్పుడు జస్ట్ జరిగింది ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ మాత్రమే. సో మనకి ఇంకా సెకండ్ ఉంటుంది, అలాగే ఇఫ్ నీడెడ్ అయితే మనకి థర్డ్ ఫోర్త్ కూడా ఉండడం జరుగుతుంది. సో చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. సో ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో నాకు నా నేమ్ రాలేదు, నా మెసేజ్ రాలేదు, మెయిల్ రాలేదని చాలా మంది కమెంట్ చేస్తున్నారు. సో అలాంటి వారి కోసమని ఈ వీడియో చేయడం జరిగింది. ఇన్ కేస్ మీకు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో గనక మీ నేమ్ లేకపోతే సో నెక్స్ట్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది, సో మీరు ఎలా చేయాలి ఏంటనే విషయాల గురించి ఈ రోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సో ఇది వచ్చేసి కౌన్సిలింగ్ అండ్ అలాట్మెంట్ ప్రొసీజర్ అన్నమాట. సో ఈ విధంగా ఇక్కడ ఇచ్చారు. సో ఏ విధంగా జరుగుతుంది ఏంటి అని, సో వాటి గురించి ఇప్పుడు చూద్దాం. The first round web-based counseling will be held for. సో వెబ్ బేస్డ్ కౌన్సిల్ అనేది ఏ విధంగా జరుగుతుందని చూసుకుంటే, ఫస్ట్ రౌండ్ వెబ్ బేస్డ్ అనేది ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, టీటీడీ అలాగే ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో ఈ కేటగిరీలో ఉన్నటువంటి స్టూడెంట్ యొక్క వెబ్ పోస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిలింగ్ అనేది ఆ, నిర్వహించడం జరుగుతుంది. సో దాంట్లోని వీళ్ళకి సంబంధించినటువంటి సీట్ అలొకేషన్ అయినటువంటి స్టూడెంట్ యొక్క లిస్ట్ అనేది ఫస్ట్ వెబ్ బేస్డ్ కౌన్సిల్ లో మనకి రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది. సో దాని తర్వాత సెకండ్ రౌండ్ వెబ్ బేస్డ్ అనేది మనకి కండక్ట్ చేయడం జరుగుతుంది. సో దాంట్లో వచ్చేసి ఆల్ కేటగిరీస్ అంటే ఓసీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, టీటీడీ అలాగే ఈడబ్ల్యూఎస్, ఆల్ స్పెషల్ కేటగిరీస్ లైక్ ఎన్సిసి, సిఏపి, పీడబ్ల్యూ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి సంబంధించి సెకండ్ రౌండ్ వెబ్ బేస్డ్ కౌన్సిల్ లో మనకి సీట్ అలొకేషన్ అయినటువంటి స్టూడెంట్ యొక్క లిస్ట్ అనేది మనకి రావడం జరుగుతుంది. సో ఇన్ కేస్ మీకు ఫస్ట్ రౌండ్ లో కనుక సీట్ రాకపోతే సో సెకండ్ రౌండ్ లో ఏ విధంగా చేయాలన్న విషయాల గురించి చూద్దాం. ఇదంతా జనరల్ ఇన్స్ట్రక్షన్ ఫర్ వెబ్ కౌన్సిలింగ్ అన్నమాట. సో ఆల్రెడీ మనకి ఫస్ట్ లిస్ట్ వచ్చేసింది కాబట్టి ఇది మనకు అవసరం లేదు. సో ఇది కూడా ఫస్ట్ లిస్ట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నమాట. సో ఇప్పుడు మనము సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ వెబ్ ఆప్షన్స్ అండ్ సీట్ అలాట్మెంట్ ప్రొసీజర్. సో సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఆల్ ద అప్లికెంట్ మస్ట్ ఎక్సర్సైజ్ దేర్ వెబ్ ఆప్షన్స్ ఆన్లైన్ టు గెట్ ద సీట్ అలాట్మెంట్. సో మీకు కనుక ఫస్ట్ వెబ్ కౌన్సిలర్ సీట్ రాకపోతే కనుక సో వెంటనే మీరు లాగిన్ క్రెడెన్షియల్ యూజ్ చేసి మీరు లాగిన్ అవ్వండి. లాగిన్ అయ్యి అక్కడ మీ కోర్స్ అనేది ఎక్సర్సైజ్ సపోజ్ మీరు బీఎస్సీ రేడియాలజీ పెట్టుకున్నారు, అది వెబ్ కౌన్సిలింగ్ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో మీకు రాలేదు. సో దెన్ సెకండ్ వెబ్ కౌన్సిల్ లో మీరు చేంజ్ చేసేసేయండి బీపీటీ లైక్ బీఎస్సీ ఎనెస్థిషియా. సో వేరే గ్రూప్ అనేది అప్ అండ్ డౌన్ చేస్తూ అంటే చేంజ్ చేస్తూ ఉండాలి. సో నో సీట్ విల్ బి allocated without exercising the web options online for second round web counseling. సో ఎవరైతే ఎక్సర్సైజ్ ని కోర్స్ అనేది చేంజ్ చేసేసాలి. సో అట్లాంటి చేంజ్ చేసిన వాళ్ళకి మాత్రమే సెకండ్ రౌండ్ లో ఛాన్స్ అనేది ఉంటుంది. ఇన్ కేస్ వాళ్ళు చేయకపోతే కనుక నో సీట్ విల్ బి అలొకేటెడ్ వితౌట్ ఎక్సర్సైజింగ్. సో వాళ్ళకి సీట్ అనేది అలొకేషన్ అనేది ఛాన్స్ ఉండదు. సో ఇది వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ తర్వాత పాయింట్ చూసుకుంటే కనుక if you are satisfied with the course allocated and admitted during previous round counseling, they need to not to participate in the further rounds. ఇన్ కేస్ కనుక మీకు ఫస్ట్ వెబ్ కౌన్సిల్ ఏమైనా సీట్ వచ్చింది, సో మీరు సాటిస్ఫై అయ్యారు, మీరు అనుకున్నటువంటి కోర్సే మీకు వచ్చింది అనుకోండి, సో మీరు సెకండ్ వెబ్ కౌన్సిల్ లో పార్టిసిపేట్ చేయాల్సిన అవసరం లేదు. సో నెక్స్ట్ ఇంకో పాయింట్, థర్డ్ పాయింట్ చూసుకుంటే కనుక if the seat is not allocated in the first round, they will have to availability of all the courses for choosing option. మనకి ఎన్ని ఉన్నాయి, 12 కోర్సెస్ ఉన్నాయి కనుక ఇన్ కేస్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో సీట్ రాకపోతే మీరు ఎక్సర్సైజ్ అంటే ఆప్షన్స్ లో మీరు ఈ 12 కోర్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో తర్వాత ఫోర్త్ పాయింట్ వచ్చేసి the candidates who are reported at university during first round allocated course and willing to optional for sliding shall be given provision during second round
web option except the seat allocated during the first round. ఇన్ కేస్ మీకు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది బట్ మీకు అది నచ్చలేదు, మీకు సీట్ వచ్చింది బట్ నచ్చలేదు, మీరు ఇంట్రెస్ట్ లేదు, సో వేరే కోర్సుకి చేంజ్ అవ్వాలనుకున్నారు అనుకోండి, సో యూనివర్సిటీ వాళ్ళు మనకి స్లైడింగ్ పద్ధతిని అనేది ప్రవేశపెట్టడం జరిగింది. సో దాని ద్వారా మీరు సెకండ్ రౌండ్ లో మళ్ళీ మీరు కోర్స్ అనేది చూస్ చేసుకోవచ్చు. సపోజ్ మీకు బీఎస్సీ ఎనస్థిషియా ఉంది బట్ మీకు అది ఇంట్రెస్ట్ లేదు, సో బీపీటీకి వెళ్ళాలనుకున్నారు అనుకోండి, స్లైడింగ్ పద్ధతిలో మీరు బీపీటీకి అనేది వెళ్ళాల్సి ఉంటుంది. సో తర్వాత ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి ద క్యాండిడేట్స్ who receive admission order from the university during first round shall submit the joint affidavit on joining report to the respective principal of the colleges. Otherwise, the seat will be cancelled automatically without notice. ఫస్ట్ కౌన్సిలింగ్ లో ఎవరికైతే నేమ్ వచ్చిందో వాళ్ళు వచ్చేసి జాయినింగ్ అనమాట. సో ₹100 బాండ్ పైన జాయిన్ అఫిడవిట్ అనేది తీసుకొని జాయినింగ్ ఫార్మాలిటీస్ అన్ని వాళ్ళు ఫినిష్ చేయాల్సి ఉంటుంది. లేదు అంటే సీట్ అనేది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అవ్వడం జరుగుతుంది. సో ఇది 5 పాయింట్స్ అనమాట. అలాగే మనకు నోట్ అనేది ఇంకొక పాయింట్ చెప్పారు. ఓకే, ఏబిసి. సో ఈ 3 పాయింట్ గురించి మనం చూద్దాం. It is not mandatory to select all the courses if the candidate is not interested for some courses. They can choose not optioning in second phase counseling option for the course not interested. In case మీ ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ సీట్ రాలేదనుకోండి, ఇంతకు మనం చెప్పుకున్నాం కదా ఈ 12 కోర్సులు అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు అని. ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ లేకపోతే 12 నాకు అవసరం లేదు, నాకు 1, 2 చాలు అనుకుంటే, సో రిమైనింగ్ కోర్సులకు ఏదైతే ఉందో అక్కడ మీరు ఇది టిక్ చేయాలి. ఇది నాట్ ఆప్షనింగ్ ఇన్ సెకండ్ ఫేజ్. సో నాట్ ఆప్షనింగ్ అనేది రిమైనింగ్ కోర్సుకి మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. సో నెక్స్ట్ బి పాయింట్ చూసుకుంటే ఇంకా candidates who are optioning for sliding from one course to another course select the option carefully. If you are interested for one course, select then that course only, and for remaining option choose not optioning in second phase counseling. ఇంతకుముందే చెప్పుకున్నాం ఫస్ట్ కౌన్సిలింగ్ లో మీకు సీట్ వచ్చింది బట్ మీకు ఇంట్రెస్ట్ లేదు, సో మీరు సెకండ్ కౌన్సిల్ లో చూస్ చేసుకోవాలంటే చాలా కేర్ఫుల్ గా చూస్ చేసుకోండి. మీకు దేంట్లో అయితే ఇంట్రెస్ట్ ఉందో సో దాన్ని మాత్రమే మీరు పిక్ చేసుకోవాలంటే మీరు దాన్ని మాత్రమే స్లైడింగ్ పద్ధతిలో తీసుకోవాల్సి ఉంటుంది. సో రిమైనింగ్ కోర్సులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు నాట్ ఆప్షనింగ్ అని మీరు టిక్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ వన్ కోర్స్ మాత్రమే మీరు స్లైడింగ్ పద్ధతిలో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అందువల్లనే వీళ్ళు చెప్పడం జరిగింది కేర్ఫుల్ గా మీరు సెలెక్ట్ చేసుకోండి అని. నెక్స్ట్ సి పాయింట్ చూసుకుంటే కనుక ఇఫ్ న్యూ కోర్స్ ఈస్ అలొకేటెడ్ ఫర్ స్లైడింగ్ క్యాండిడేట్స్ దెన్ దేర్ ఓల్డ్ సీట్ ఈస్ ప్రీవియస్ రౌండ్ విల్ బి ఆటోమేటికల్లీ క్యాన్సల్డ్ అండ్ ద సేమ్ సీట్ ఈస్ అలొకేటెడ్ టు అనదర్ క్యాండిడేట్స్. ఇన్ కేస్ మీకు ఫస్ట్ వెబ్ కౌన్సిలింగ్ లో సీట్ వచ్చింది బట్ మీకు నచ్చలేదు, సెకండ్ రౌండ్ లో మీరు స్లైడింగ్ పద్ధతిలో వేరే కోర్స్ తీసుకున్నారు, బట్ మీకు ఫస్ట్ కౌన్సిలింగ్ లో వచ్చినటువంటి కోర్స్ ఏదైతే ఉందో సో అది ఆటోమేటిక్ గా క్యాన్సిల్ అయిపోతుంది. క్యాన్సిల్ అయిపోయి వేరే స్టూడెంట్ అనేది వీళ్ళు అలొకేట్ చేయడం జరుగుతుంది. సో ఇది సెకండ్ వెబ్ కౌన్సిలింగ్ సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఈ విధంగా మీరు ఎక్సర్సైజ్ చేసి అలాగే స్లైడింగ్ పద్ధతిలో మీరు మీకు నచ్చినటువంటి కోర్స్ అనేది సెకండ్ రౌండ్ కౌన్సిలింగ్ లో మీరు అనేది చేసుకోవచ్చు. సో సేమ్ థర్డ్ కూడా సేమ్ ఇదే విధంగా ప్రొసీజర్ అనేది ఉండడం జరుగుతుంది. సో ఇది ఫస్ట్ వెబ్ కౌన్సిల్ లో సీట్ రానటువంటి స్టూడెంట్ కి సంబంధించినటువంటి డీటెయిల్స్. సో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.